Last day of 2024 to offer prayers, while the occasion marked a spiritual moment for the MP as she sought blessings for the upcoming year, praying for peace, prosperity and the well-being of all. The Golden Temple, a significant religious site, witnessed a surge of devotees marking the end of the year with gratitude and devotion. Well, we have a live from Nasaraopet, where AP Chief Minister Chandrababu Naidu participates in the service to the poor. Let's have a look on it. అంటే ప్రేయర్ ఎవరికైనా పని తాగుతారు కదా తాగుతారు కదా ఇంకా బాగు చేసి తీపించుకున్నాక ఇంకా దాన్ని అనేది ఇంకా వెళ్ళకుండా ఉండాలి మనం రొట్టె ఆకాశం తీసుకునేటప్పుడు ఇంకా అది అయ్యారు. అట్లాగే కొంతమంది దేవాలయానికి పోతారు తప్పులు చేస్తారు, కొంతమంది చర్చికి పోతారు తప్పులు చేస్తారు, కొంతమంది మసీదు పోతారు తప్పులు చేస్తారు అన్నారు. రకరకాల మనుషులు ఉన్నారు. కానీ అదే 30 సంవత్సరాలు బట్ ఈ వయసులో పిల్లలు ఇద్దరు ఉన్నారు. ఆయన ఎటు వెళ్ళిపోయి నాకు ఆశ్చర్యం జరుగుతుంది. కరోనా సమయంలో ఇప్పుడు నీకు కూడా 18,000 కూడా స్కూల్ నిలిపేసాం. తర్వాత అమ్మంటే ఇంకా అమ్మ ఒకటే కష్టపడలేదు అని చెప్పేసి నష్టపడి వచ్చిన వారు తీసుకొని రావచ్చు. ఇప్పుడు మీ ఇంటి మీద సోలార్ పెట్టిస్తే పెట్టుకుంటారమ్మా? సోలార్ పెట్టిచ్చేస్తే కరెంట్ బిల్లు పెట్టే పని ఉండదు. ఈ విలేజ్ అంతా చేస్తారా? ఎన్ని యూనిట్లు వస్తాయి విలేజ్? ఎస్సీస్ ఉన్నారు. ఓకే, స్పేస్ ఉన్నారు. ఎస్సీస్ ఇంకా 163 ఉన్నారు. ఇప్పుడు క్రాస్ సబ్సిడీ ఇచ్చి ఏమైనా రెస్కో ఒకటి పెట్టి ఊరంతా పెట్టిన తర్వాత ఈ యొక్క వీళ్ళందరికీ సర్ప్లస్ వస్తే ఇక్కడ నుంచి వాళ్ళకు కూడా ఇచ్చి ఏ విధంగా చేయడం? ఎస్సీ ఎస్టీ 100% ఇమ్మన్నాను. రెండోది మిగిలిన వాళ్ళకు కూడా ఇమ్మన్నాం. మనకి ఇది స్కీమ్ ఉంది, ఈ ఊర్లో వచ్చిన కూడా ఇచ్చేస్తాం. ఇచ్చేసేటప్పుడు సర్ప్లస్ వస్తే ఆ సర్ప్లస్ని కూడా మన గ్రిడ్ తీసుకోవడం లేకపోతే వాళ్ళు ఉపయోగించుకోవడం, దాన్ని వర్కౌట్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది. అంటే ఇలాంటి విలేజెస్ విజిట్ చేసిన విలేజెస్ని 100% మీరు సోలార్ కనుకోండి. మీరు ఈ విలేజ్లో మాత్రం 100% సోలార్ చేసేది ఒక ఐడియా వస్తుంది. ఇంకేంటమ్మా, ఏం చెప్పండి మీ కష్టాలు? మా కష్టాలు మా బాబుని చదివించుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా వాళ్ళ కోసమే నేను ఇంత ప్రయాసపడుతున్నాను. నా బిడ్డల కోసమే, ముఖ్యంగా నా బిడ్డలు చదివించుకోవడం కోసం. నేను ఆయాంలో 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వంలో చేర్చినప్పుడు ఇల్లు కట్టించుకున్నాను. అప్పుడు జరిగిన మళ్ళీ 5 సంవత్సరాల కాలంలో మాకైతే ఏం అందుబాటులోకి రాలేదు. మేము చాలా ఇబ్బంది పడ్డాం కరోనా టైంలో. ఆ టైంలో పడ్డప్పుడు మమ్మల్ని ఎవరు ఆదుకున్నది కూడా ఎవరు రాలేదు. 5 సంవత్సరాల కాలంలో కూడా అప్పుడు 50,000 కరెంటు బిల్లు కట్టేనే మీకు పింఛన్ ఇస్తాము, లేకపోతే మేయం. సచివాలయంలోకి వచ్చిన పింఛన్ ఎన్నికెళ్ళిపోయింది. ఎన్నికెళ్ళిపోతే 50,000 బిల్లు కట్టమంటే అబ్బాయి కూలి పని చేసుకుని ఇప్పుడు కూడా మేము నెల వచ్చాము 3,000 రూపాయలు డబ్బులు కట్టుకుంటున్నాం పింఛన్ కోసం 50,000 తెచ్చి. అప్పుడు నాకు సచివాలయంలో పింఛన్ ఇచ్చారు 50,000 కరెంటు బిల్లు కడితేనే. ఆ 50,000 కట్టుకుని ఇప్పుడు నేను అప్పుడు 2,750 రూపాయలు పింఛన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు 4,000 వచ్చి నాకు అయ్యారు. నా బిడ్డని 4,000 రూపాయలు పెట్టి నా బిడ్డ నేను పోషించుకొని